లోక్సభ ఎన్నికల తర్వాత మరో ఎన్నికల నగారం మోగనుంది. జమ్మూ కాశ్మీర్తో సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. కాసేపట్లో స్కెడ్యూల్ ప్రకటించనున్నారు. ఇప్పటికే 4 రాష్ట్రాల్లో పర్యటించిన ఎలక్షన్ కమిషన్ పోలింగ్ కు తగ్గ సమయంపై ఆరా తీసింది. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తుగ్లక్ రోడ్ 23 సీఎం అధికారిక నివాసంలో ఫాక్స్కాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు మధ్య చర్చలు జరిగాయి. సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్రాలో 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు నోటీసులు కూడా జారీ అయ్యాయి. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అత్యాపత్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్డి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలు బయటకొస్తున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్ నుంచి SSLV D3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా 175 కిలోల EOS 08 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో చైర్మన్ ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు కోదండరాం. ప్రజాస్వామ్య పాలన సాగించడానికి అవకాశం దక్కిందని, అందరి ఆకాంక్ష మేరకు పనిచేస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యలపై మండలిలో ప్రస్తావించే అవకాశం తనకొచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్. ఈ అవకాశం ఇచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ బుక్ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని మంత్రి లోకేష్ అన్నారు. రెడ్ బుక్ లో ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పారు. అయితే రెడ్ బుక్ అంశాన్ని ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు నారా లోకేష్. అవినీతికి పాల్పడిన వారి పేర్లు రెడ్ బుక్ లో రాశారని గతంలోనూ చెప్పారని, ఇప్పుడు అదే విషయం చెబుతున్నారని లోకేష్ స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూములు దోచుకున్న వారిని వదిలిపెట్టాలా అని ఆయన ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పు అంశం మరోసారి తెరపైకొచ్చింది. జిల్లా కేంద్రం మార్పుపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. జిల్లా పేరులో ఎలాంటి మార్పు చేయకుండా హెడ్ క్వార్టర్ ను హిందూపురం చేయాలంటూ గతంలోనే బాలకృష్ణ ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకల్లో మంత్రి అచ్చెన్నను పలకరించకుండానే కూన రవి వెనుతిరగడంతో అంతటా చర్చ నడుస్తోంది. సభ జరుగుతుండగా మధ్యలో లచ్చన్న విగ్రహానికి నివాళులర్పించి కూన రవి వెళ్లిపోయారు. గౌతు శిరీష పిలిచినా పని ఉందంటూ వెళ్లిపోయారు. మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు కూన రవి. తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మసీ చైన్ స్టోర్లలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు బిగ్ టీవీ నిఘాలో తేలింది. బడా కార్పొరేట్ కంపెనీలు ఫార్మసిస్టులు లేకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తున్నాయి. ఫార్మసిస్టులు అవసరం లేకపోతే ఫార్మసీ చదవాల్సిన అవసరం ఏంటి అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. భారత లాంగ్ రేంజ్ క్షిపణి అగ్నిని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1983లో అగ్ని ప్రాజెక్టు డైరెక్టర్ గా 2 దశాబ్దాలకు పైగా ప్రతిష్టాత్మక అగ్ని క్షిపణి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. తాగేసిన బీర్ టిన్ లో ఇరుక్కుని పాము తల్లడిల్లింది. జగిత్యాల జిల్లా కొడింబ్యాల మండలం నల్గొండలో ఈ ఘటన వెలుగు చూసింది. బీర్ టిన్ లో పాము దూరడానికి యత్నించగా అందులో తల ఇరుక్కుపోయింది. బయటకు రాలేక తల్లడిల్లింది. 3 గంటల పాటు అటు ఇటు తిరిగి తీవ్ర ప్రయత్నాలే చేసింది. చివరకు ముళ్ల కంపలో నుంచి వెళుతుండగా టిన్ ఊడిపోవడంతో బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయింది.